హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే స్కూల్ లేదు కదా, చాలా అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్. అస్సలు వినట్లేదు. అందుకనే వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాను. గోంగూర తెంపమని కూర్చోబెట్టాను ఫ్రెండ్స్. చూడండి, అందుకనే ఇష్టం వచ్చాడు చేస్తున్నారు. అందుకనే పుంటికూర తెంపి మా పాపకంట ఎలా పుంటికూర పప్పు ఎలా చేయాలనో చెప్పాలంట ఫ్రెండ్స్, నేర్పిద్దాం. ఎందుకంటే ఫ్యూచర్లో వనికి వస్తుంది ఆమెకు కూడా కదా ఫ్రెండ్స్. చెప్తా ఫస్ట్ అయితే కానివ్వండి, తెంపండి. రేపు చెప్పుదాము. రేపు బర్త్డే అయితే ఈరోజే ఆవేశపడుతుండు ఫ్రెండ్స్ మా చిన్నవాడైతే. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ అయిపోయింది, అయిపోయింది ఫ్రెండ్స్. ఇడ్లీ తినేసాము. నేనైతే టీ తాగుతున్నాను. టీ చిన్నపిల్లలు తాగొద్దు. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు పాలు తాగమంటే తాగరు ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఏం కాదు, ఉడికిపోతుంది, వేసేయండి. మీరు తెంపుడు అవుతుందా? ఇంకా 2 కట్టలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎలా చేస్తున్నారో. ఇగో చూడండి ఫ్రెండ్స్, గోంగూర తెంపమంటే గడ్డి కూడా వేస్తున్నాడు ఫ్రెండ్స్. గడ్డి కూడా తింటాడు. నువ్వు గేదేవి, అందుకే గడ్డి వేస్తున్నావు ఇందులో. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, తెంపండి కానివ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ అయితే రైస్ అయితే అవుతుంది, అన్నం అయితే వండేస్తున్నాను. రైస్ కుక్కర్లో పెడతాను ఫ్రెండ్స్, పెడతాను. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే అవుతుంది, అన్నం కూడా అయిపోనికి వచ్చింది. తర్వాత మనం పుంటికూర పప్పు అయితే చేసుకుందాం. మేమైతే పుంటికూర పప్పు అంటాం ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక పుంటికూర అయితే అంతా మంచిగా శుభ్రం చేసి పెట్టుకున్నాం. మా పాపకు పుంటికూర పప్పు ఇష్టమని ఇది నేర్చుకుంటా అని ఇక పట్టుబట్టింది అన్నట్టు. వేసేయి గోంగూర మంచిగా చేయితో కింద పడకుండా మంచిగా నీట్గా వేయాలా. కడుక్కున్నాం కదా, శుభ్రంగా కడుక్కున్నాం. అందులో వేసే కుక్కర్లో వేయి, మంచిగా కింద పడుతుంది. కింద పడకుండా నీట్గా వేయాల. అందులో వేసేసి అందులో పెట్టేసి పప్పు ఇది ఇందులో వంపై. పప్పుది ఆగాగు, వేయి. మెల్లగా వేయు, కింద పడుతుంది అంత పప్పు అంతా. మంచిగా వేసుకుందాం ఫ్రెండ్స్, పప్పు మంచిగా కమ్మ చేసేసుకుందాం. నాకు కూడా చాలా ఇష్టం పుంటికూర పప్పు. చూడండి ఫ్రెండ్స్, వేసి మంచిగా వేసి పప్పు కూడా వేసుకున్నాము. చూడండి, వద్దు కారం పొడి కళ్ళలో పడుతుంది. నేను వద్దు, నేను వేస్తా. 1 స్పూన్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్. మా కారం చాలా ఘాటుగా ఉంటుంది. 1 స్పూన్ సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? పప్పు అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? సరే మరి, పప్పు అయిన తర్వాత చూపిద్దాం. బాయ్ చెప్పకు, ఇంకా ఉంది కదా. సారీ ఫ్రెండ్స్, ఇక వాటర్ కూడా పోయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక పప్పు అయితే గోంగూర పప్పు అయితే చేసుకుంటున్నాం కదా. చూడండి, పప్పు అంతా వేసేసాము, వాటర్ పోసుకుంటున్నాం. ఇందులో ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. మా పాపకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, తనకి ఇష్టమని నేర్చుకుంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే మేము వాడే ఆయిల్ ఫ్రెండ్స్. మేము ఇదే ఆయిల్ వాడతాము. మీరు కూడా అందరు వాడండి ఫ్రెండ్స్, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎల్లిపాయ ఫ్రెండ్స్, ఎల్లిగడ్డ పొట్టు తీస్తున్నాను తాలింపు కోసం. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికింది. దీన్ని రుబ్బుతున్నాను. రుబ్బుకొని మంచిగా రుబ్బుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకుందామని. చూడండి ఫ్రెండ్స్,
మంచిగా ఉడికిపోయింది. పప్పు గోంగూర 2 ఉడికిపోయాయి మంచిగా. అంతా మంచిగా రుబ్బుకున్న తర్వాత దీన్నైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేసుకొని దీంట్లో మంచి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకుంటున్నాను. వేసుకొని అవి మంచి వేగిన తర్వాత ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అవి కూడా మంచిగా ఎర్రగా కాలిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకున్న తర్వాత పప్పుకి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, తాలింపు వేసుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సైడ్ ఎలా చేసుకుంటారో. ఇక పప్పు చేయగానే మమ్మీ అన్నం అని అడిగింది పాపనైతే. ఇక వేసి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నంలోకి పప్పు వేసేసి ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.